హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసరికి ల్యామ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో డేట్ చెక్ చేసుకున్నాను ల్యామ్‌ది అండ్ ఆల్సో కట్ చేస్తున్నాను. కట్ చేస్తుంటే నేను కట్ అవ్వను అంటుందండి. అయినా సరే నేను వదలను కదా! నాకు ఎలా వస్తే అలా కట్ చేసేసాను. అండ్ ఆల్సో 2 టొమాటోస్ తీసుకున్నాను. సో టొమాటోస్‌ని కొంచెం పెద్ద చంక్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను వీటిని బ్లెండ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి. పైనేమో కాయ ఎర్రగా ఉంది. తినేసేయాలనిపించేలాగా. లోపల చూసారా వైట్‌గా ఉంది. ఐ థింక్ ఇంకా కాయ తయారైనట్టు లేదు. అయినా సరే కట్ చేసేసాను. అండ్ ఆల్సో ఆనియన్స్‌కి నీట్‌గా చెక్కు తీసేసాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో మీన్ వైల్ ల్యామ్ పీసెస్‌ని నీట్‌గా కడుక్కున్నాను. అండ్ సాల్ట్ వాటర్‌లో నానబెట్టా అనమాట. సో కర్రీకి చాలా టేస్ట్ వస్తది. అండ్ చాలా జ్యూసీగా ఉంటది మీట్ అనేది. సో ఆనియన్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని సో, ఇంకో సగం ఆనియన్నేమో చంక్స్‌గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే బ్లెండర్‌లో వేసి బ్లెండ్ చేయడానికి. సో, ఆనియన్, టమాటో ఏసేసుకున్నాను. తర్వాత మిర్చి గూడా మంచిగా చిన్న చిన్న పీస్‌గా కట్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర అసలు ఫుల్లుగా వర్షం పడుతుండే. థండర్ స్టార్మ్ ఉందనమాట. అయినా సరే ఎళ్లి కొత్తిమీర కోసుకొనొచ్చాను. ఎందుకంటే అది మా ఇంటి ముందుంది ఫ్రెష్ కాబట్టి. దట్ టూ నేను లామ్ కర్రీ చేస్తున్నాను కాబట్టి. సో, కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. లామ్ పీసెస్‌ని నీట్‌గా పసుపు, ఉప్పు వేసి కడిగేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టి వేడయ్యాక ఆయిలేసి అది గూడా వేడయ్యాక డైరెక్ట్ లామ్ పీసెస్‌ని కడుక్కున్న వాటిని దానిలో ఏసేసేయాలి. కుక్కర్‌లో వేసేసిన తర్వాత కొంచెం పసుపు అండ్ ఆల్సో కొంచెం ఉప్పు 2 వేసి మంచిగా కలిపేసేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలు మునగ కొంచెం వాటర్ పోసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టండి. ఎన్ని విజిల్స్ వస్తున్నాయో మర్చిపోద్దే. బ్లెండర్‌లో 4 జీడిపప్పులేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత అదే కుక్కర్‌లో ఆయిల్ వేసి హీట్ ఎక్కాక మన దగ్గర ఏ బిర్యానీ స్పైసెస్ ఉంటే ఆ బిర్యానీ స్పైసెస్ వేసేయండి. తర్వాత ఉల్లిపాయ ఏసేసి, తర్వాత పచ్చిమిర్చి గూడా ఏసి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి మంచిగా ఏగనివ్వండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇది హోమ్‌మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేనే ప్రిపేర్ చేశాను. సో, మంచిగా ఏసేసి ఆయిల్‌లో ఆ పచ్చి వాసన పోయేదాకా జింజర్ గార్లిక్ పేస్ట్‌ని ఏపండి. తర్వాత టోటల్ ఆనియన్స్‌తో పాటు ఆపండి. అప్పుడు ఇంకా మంచి టేస్ట్ వస్తది. తర్వాత ఆనియన్, టమాటా, కాజు పేస్ట్‌ని ఏసి మంచిగా తిప్పేయండి. అలా కర్రీ కొతకొతలాడుతున్నప్పుడు సాల్ట్, తర్వాత కారము, కొంచెం గరం మసాలా, కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడరు, అలానే ధనియా జీరా పౌడరు ఏసేయండి మంచిగా. ఏసి ఒక్క తిప్పి తిప్పేయండి. ఆ తర్వాత ఏం లేదు. మనం ఉడకబెట్టుకున్న లాంబ్ పీసెస్ అన్నిటిని ఇందులో ఏసేయండి. ఏసి మంచిగా ఆ మసాలా మొత్తం పీసెస్‌కి కలిపేలాగా తిప్పండి బాగా. తిప్పాక నేను లాంబ్ ఉడకబెట్టిన వాటర్‌ని పక్కన పెట్టుకున్నాను. అయి గూడా కొంచెం పోసుకున్నాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ వేరే లెవెల్ ఉండిద్ది. అండ్ లాస్ట్‌లో ఈ మీట్ మసాలా కనబడింది నాకు. అది గూడా కొంచెం ఏసేసాను. ఏసేసి మంచిగా తిప్పేయండి. చూసారా మంచిగా పోలొచ్చేస్తుంది. ఆఖరిన కొంచెం పుదీనా అండ్ ఆల్సో కొత్తిమీర వేసి, అలా ఒకసారి తిప్పి దింపేస్తే ఉంటాదండి కర్రీ. అద్దిరిపోద్దంతే. ట్రై చేసి ఎట్లుందో నాకు జెప్పండి. లాస్ట్‌లో కొంచెం నేను లెమన్ జ్యూస్ ఏసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ అంటే ఇష్టం. తర్వాత ముక్క ఉడికిందో ఉడకలేదో చూడండి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందో. సో, పర్ఫెక్ట్ లామ్ కర్రీ అన్నమాట. ట్రై చేయండి. నచ్చితే కామెంట్ జేయండి మీకెట్లా కుదిరిందో. తర్వాత నేనింక ప్లేట్ రెడీ పెట్టేసుకున్నాను. నా క్యుకుంబర్ కొంచెం అలానే ఆనియన్ పెట్టేసుకున్నాను. ఆనియన్ మీద లెమన్ జ్యూస్ కూడా ఏసుకున్నానండి. అండ్ కొంచెం రైస్ పెట్టేసుకొని నీట్‌గా కర్రీని సర్వ్ చేసుకున్నాను. చూసారా కర్రీ ఎంత వేడిగా పొగల కక్కుతూ ఉందో. చాలా బావుంది టేస్ట్ అయితే. అలా వేడి వేడి అన్నంలో వేడి వేడి లామ్ కర్రీ ఏసుకొని, కలుపుకొని అలా ఒక క్యుకుంబర్ ముక్క, అలానే లామ్ పీస్‌ని కట్ చేసుకొని పెట్టుకొని తింటే ఉందండి. అద్దిరిపోయిందంతే. ట్రై చేయండి. మీకు నచ్చిందా? అంతే మరి. బాయ్.